దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కనికరం మన మీద నిండుగా మెండుగా ఉంది. ఇట్టి కనికరమును మన మీద కుమ్మరించిన కనికరా స్వరూపుడైన దేవునికే మహిమ కలుగునుగాక. కొద్దిసేపు దేవుని మాటలను మనము ధ్యానిద్దాం. దేవుని యొక్క మాటలు వినడానికి మనమందరము దేవుని సముఖములో చేరి ఉన్నాం. దేవుని మాటలు మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తాయి. మనలను బలపరుస్తుంది, మనలను స్థిరపరుస్తుంది దేవుని యొక్క మాట. ఆ మాటతో దేవుడు మనలందరినీ స్థిరపరుచునుగాక. నిన్న శనివారము దేవుడు అన్న చెప్పినట్టుగా నేనే ఒక కొత్త ఒరవడిలో మాట్లాడాను. పరిశుద్ధాత్ముడు అలా నడిపించాడు. మన యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు చూడండి, మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అన్ని ఛానల్స్ చూస్తారు కదా, మనవి కూడా కొంచెం చూడండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 600 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. పరమగీతము 6వ అధ్యాయము 8-9 వాక్యాలలో నా నిష్కలంకురాలు ఒక్కతే, నా పావురము ఒక్కతే, నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే. ఆ పైన 60 మంది రాణులు ఉన్నారు, మంది ఉపపత్నులు ఉన్నారు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. అంటే ఈ యొక్క వాక్య భావము, వాక్యపు యొక్క సారాంశము ఏమై ఉన్నది అని మనము గుర్తుపట్టాలి, గమనించాలి, గ్రహించాలి. అంటే సార్వత్రిక సంఘము ఒక్కటే, ప్రియుడికి ప్రియురాలు ఒక్కతే, ప్రియుడికి ప్రియురాలు ఒక్కతే. దేవుని లేఖనాలను ఆలకిస్తూ ఉన్న ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించాలి, గుర్తుపట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి, గుర్తుపట్టాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కతే. నేను మీకు ఆ ఒక్కతే 60 మంది రాణులను, 80 మంది, ఎంతమంది? 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. చూడండి, అయితే ఆయన మనసుకు దగ్గరగా ఉన్నది, ఆయనకు ఇష్టము కలిగినది, ఆయన కోరుకున్నది, ఆయన మెచ్చింది ఒక్కతే. ఆ ఒక్కతిలో నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే. ఆ ఒక్కరిలో నువ్వున్నావా? ఆ ఒక్కరు నువ్వై ఉన్నావా? ఆ ఒక్కరు మీరై ఉన్నారా? నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. పెళ్లి కుమార్తె సంఘముగా పోయిన వారము కూడా పెళ్లి కుమార్తె ఆభరణములను ధరించినట్లుగా పరిశుద్ధాభరణములు, పరిశుద్ధ అలంకారము ధరించుకొని మనము ఏ విధంగా అలంకరించబడాలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా ఆ ఒక్కతే ఉన్నటువంటి పెండ్లి కుమార్తెగా నీవు సిద్ధపరచబడుతూ ఉన్నావా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహము చేయాలి అనుకున్నప్పుడు తన ఇంటి పెద్దదాసునితో ప్రమాణము చేయించి ఈ కనాను స్త్రీలలో ఎవతిని వివాహము చేయకుండా నా బంధువుల దగ్గరికి వెళ్ళి నా కుమారుడికి వధువును మీరు తీసుకొని రావాలి
అని చెప్పి పంపించాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుకు తన సేవకులను పిలిచి ఏర్పాటు చేసుకొని తన కుమారుడికి ఒక వధువును సిద్ధపరచడానికి సేవకులంగా మమ్మల్ని ఈ లోకములో ఏర్పాటు చేసుకుని మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మేము ఇక్కడ చేస్తూ ఉన్నటువంటి పని ఏమిటి అని అంటే, ఆస్తులు సంపాదించుకోవడానికో, ధనాపేక్ష కలిగి జీవించడానికో, పాపాన్ని మూటకట్టుకోవడానికో, లోకములో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ అనుభవించడానికో, మేకప్లు వేసుకోవడానికో, టకప్పులు వేసుకొని విచ్చలవిడిగా బ్రతకడానికో కాదు, వరుడైనటువంటి యేసు క్రీస్తుకు వధువును సిద్ధపరచడానికి. ఎవరిని సిద్ధపరచాలి? వధువును సిద్ధపరచాలి. ఏ ఊరు, ఏ పేరు, ఏ కులం, ఏ మతం? అక్కడ చెప్పాడు అబ్రహాము, నువ్వు పలాని ఊరికి వెళ్ళు. అలాగనే మమ్ములను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ సువార్త ద్వారా పట్టబడినటువంటి కన్యకలు సంఘములో నిలబెట్టి సిద్ధపాటు చేస్తే, ఎవరైతే సిద్ధపాటు చేయబడగలుగుతారో వాళ్ళు ఆయన ఎన్నుకున్నటువంటి వారిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలియాజరు పెద్ద దాసుడు 10 ఒంటెలను, శ్రేష్టమైనటువంటి వస్తువులను అన్ని తీసుకొని బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరి బయట ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వచ్చి చూశాడు. ఎవరి వెళ్ళాలి? మీ ఇంట్లో అమ్మాయి ఉందా? పెళ్ళికి మా వాడికి పెళ్ళికి ఇస్తారా అంటే ముఖం మీద కొడతారా? పోనీ మీరే ముక్కు ముఖం తెలియనోడికి పిల్లనిమ్మంటే ఇస్తారా? ఇచ్చే తట్టుకున్నారు మీరు. ఇస్తారా? ఎవడరా నువ్వు? అర్థమైందని? నీకు తెలిసినా వాడికి ఎంత ఆస్తి ఉన్నా నీకు నచ్చితేనే ఆడికిచ్చి పెళ్లి చేస్తారు. అవునా కాదా? ఏంటి అని ఆలోచన చేస్తూ అక్కడ ఒక చిన్న పని చేశాడు. అక్కడ ఆ బావి దగ్గర, ఆ నీటి ఊట దగ్గర నిలబడి ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, నా యజమానుడు పంపాడు, నేను వచ్చాను. నా యజమానుని కుమారునికి భార్య కావాలి. అయితే ఇది సాయంకాల సమయం. ఈ సమయములో నీళ్లు చేదుకోవడానికి ఇక్కడ ఈ ఊరిలో ఉన్నటువంటి పిల్లలు వస్తారు, స్త్రీలు వస్తారు. ఊరిలో ఉన్నటువంటి స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి, నీళ్లు తీసుకెళ్ళడానికి బావి దగ్గరికి వస్తారు. అయితే నేను అమ్మా, నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్లు పోయని చెప్తాను. ఏ స్త్రీ అయితే తన కడవను దించి నాకు నీళ్లు పోస్తుందో, నాకు మాత్రమే కాదు నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తుందో, ఆ స్త్రీయే నువ్వు ఏర్పాటు చేసిన స్త్రీ. ఆ స్త్రీయే నా యజమానుని కుమారునికి భార్యగా మార్చబడతది అని ప్రార్థన చేస్తూ ఆ మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు ముగించక మునుపే రిబ్కా కడవనెత్తుకొని ఆ బావి దగ్గరికి నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. బావిలోనికి దిగి నీళ్లు చేదుకోవడానికి వెళ్ళి నీళ్లు చేదుకొని బయటికి వచ్చింది. ఈ సేవకుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను అడిగాడు, అమ్మా నీళ్లు మా దాహం వేస్తుంది. కడవను దించి ఆయనకు నీళ్లు పోసి, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తానని చెప్పింది. అసలు ఎంతవరకు పోస్తుంది అని ఆయన పక్కన నిలబడుకొని చూస్తున్నాడు. దేవుడు కార్యాన్ని సఫలపరిచాడా లేదా అని అలాగ దూరంగా నిలబడి చూశాడు. ఆ ఒంటెలన్నీ, ఆ 10 ఒంటెలు నీళ్లు సమృద్ధిగా తాగేంత వరకు నీళ్లు చేదిపోసింది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మీరు చదవండి, నేను ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 14వ వాక్యంలో నేను చదువుతున్న మాటను మీరు గుర్తుపట్టాలి. 14వ వాక్యంలో, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అర్థమైందా అండి? ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. మరలా చూడండి, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెడతానని చెప్తుంది. ఆమె 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 దేవుని బిడ్డలారా, మీరు ఇంకా అదే వాక్యంలో జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని 13వ వాక్యాన్ని మీరు చదవండి. ఇప్పుడు ఒక్కసారి, చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తారు. ఎంతమంది వస్తారండి ఊర్లో నుండి నీళ్లు చేదుకోవడానికి వస్తే? ఇప్పుడంటే అందరికీ నీళ్ళ ట్యాంకులు ఇటు తిప్పుకుంటే నీళ్లు రావాలి, దానికి కూడా అది తిప్పడానికి కూడా బరువు ఎక్కువైపోయింది. ఒక్కొక్కసారి డ్రమ్ములు ఖాళీ చేస్తున్నారు, అది స్విచ్ చేయడానికి కూడా బరువు ఎక్కువైపోయింది. అప్పట్లో పశువులకు, ఒంటెలకు, మీ పాస్టమ్మ గారు ఉన్నారు కదా, పెళ్ళి అవ్వకముందు వాళ్ళ నాన్న 3 జతల ఎడ్లు, ఓ 10 గేదెలు, 10 పైనే గేదెలు, గొర్రెలు, మేకలు, ఓ మంద, వీటన్నిటికీ నీళ్లు తీసుకొచ్చే సైకిల్ మీద 16 లీటర్ల బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, 10 బిందెలను తీసుకొని వచ్చేది. పని అంతా ఏంటి అంటే నీళ్లు తీసుకురావడం, ఆ పశువులను చూసుకోవడం. సేద్యానికి వెళ్ళినప్పుడు సేద్యానికి వెళ్ళిన వాళ్ళకు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అక్క కానీ అన్నం వండి పెడితే ఆ అన్నం క్యారియర్ తీసుకొని, ఆ సద్ది తీసుకొని వెళ్ళేయడం. ఎద్దులను ఖాళీగా ఉంచకూడదని వాళ్ళ నాన్న అన్నం తింటుంటే ఈ పిల్ల సేద్యం చేసేది, మీ పాస్టమ్మ గారు. అంత కష్టపడేది. సుకుమార్ ఏం కాదు, ఏడు తికానాకు గతి లేక ఉన్నటువంటిది కాదు. అంత వ్యవసాయం, అంత కష్టపడేది. ఎక్కడికి? మరలా ఆ కుందు నది పాయలోనికి వెళ్ళి అక్కడుండి నీళ్లు తీసుకురావాలి. పైపు నీళ్లు కాదు. వేసవి కాలం అయితే మరీ కఠినంగా ఉంటుంది మాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. రిబ్కా ఇప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి కన్యకలు అందరూ ఆ కన్యకలు ఆడపిల్లలందరూ, ఆ ఊరిలో ఉన్న పిల్లలందరూ ఈ బావి దగ్గరికి నీళ్ళకు వస్తారు. అందరూ కాదు, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. వాళ్ళందరూ కాదు, ఒక్కతే 30 మందిని చేసుకున్నాడా. అబ్రాహాముకు చూడండి, 3 భార్యలు ఉన్నారు. మీరు బైబిల్ చదివితే అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు 1 భార్యే, ఇస్సాకు కుమారుడైన యాకోబుకు ఆ జతలు ఉన్నారు అక్కడ. ఇస్సాకు మాత్రము ఒక్కతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏకపత్ని పురుషుడు ఎవరు? ఇస్సాకు, ఏకపత్ని పురుషుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి, 2 చేతుల పైకెత్తి సంతోషంగా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, రిబ్కా ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఫలితం. రిబ్కా ఆ ఊరి స్త్రీలలో దేవుని ఎన్నికలో, దేవుని చిత్తములో ఉన్నటువంటి స్త్రీ. రిబ్కా దేవుని ఎన్నికలో, దేవుని చిత్తములో ఉన్న స్త్రీ. ఆ ఊరిలో చాలామంది కన్యకులు ఉన్నా దేవుని చిత్తములో, దేవుని ఎన్నికల్లో ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ రిబ్కా.
రిబ్కా అంటే, రిబ్కా అన్నటువంటి ఆ పేరుకు అర్థం ఏమిటంటే కట్టడం. ఏం చేయడం అండి? కట్టడం, భద్రపరచడం, బంధించడం అర్థం. పాత హెబ్రీ భాషలో నుండి వచ్చినటువంటి పేరది. ఈ రోజున ఆ రిబ్కా వలె దేవుని ఎన్నికల్లో, దేవుని ఏర్పాటులో, దేవుని అనాది ప్రణాళికలో, దేవుని సంకల్పములో నీవు ఉన్నావా? లెక్కకు మించి లెక్కలేనంత మంది కన్యకలు ఉన్నా నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే అన్నట్టుగా ఈ యొక్క లోకములో, ఈ యొక్క కోట్ల కొలదిగా ఉన్నటువంటి జనసమూహములో నీవు దేవుని లెక్కలో ఎన్నిక చేయబడినటువంటి సార్వత్రిక సంఘముగా మార్చబడుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నో సంఘాలు ఉన్నాయి. నువ్వు ఎన్నుకున్న సంఘం, నువ్వు వచ్చే సంఘము దేవుని లెక్కలో, ఆలోచనలో ఉన్న సంఘమా, లేదా ఏ కులానికో, ఏ మతానికో, లేదా ఏ వర్గానికో, ఏ వర్ణానికో చెందినటువంటి సంఘమా? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసి ఆశతో అడుగులు ముందుకు వేయవలసినటువంటి పరిస్థితి మనకు చాలా అవసరమై ఉన్నది. ఒక్కతే ఈరోజు రిబ్కాను గురించి, దేవుని ఎన్నికలోనికి రావడానికి, దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, పెళ్లి కుమారుడైనటువంటి ఇస్సాకుకు పెళ్లి కుమార్తెగా నియమించబడడానికి కారణమేమిటి? 7 విషయాలు చెప్తాను ఈరోజు. చాలా టూకీగానే చెప్తాను, చాలా తక్కువగానే చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటి అనుభవం ఏమిటంటే, రిబ్కాలో ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్, దేవుని ద్వారా ఎన్నుకోవడానికి, ఏర్పాటు చేయబడడానికి ఆమెలో ఉన్నటువంటి గుణగణాలు, క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే, నీళ్ళ బావి యొద్దకు అందరికంటే ముందుగా వచ్చుట. అందరికంటే ముందుగా వచ్చిందా? అందరు అయిపోయిన తర్వాత వచ్చిందా? ఏం మాట్లాడట్లేదు మీరు. అసలు ఈయన మోకరించి ప్రార్థన చేస్తూ అయ్యా, ఎవరినైతే నేను నీళ్ళు అడుగుతానో ఆ కడవను దించి నాకు నీళ్లు పోసి నీ ఒంటెలకు కూడా నేను అడగకూడదు, మరలా నా వంటిలకు కూడా నీళ్ళని నేను అడగకూడదు, ఆమె పోయాలి. ఆ రోజు రిబ్కాను అంత పరీక్షిస్తే సేవకుడు ఈరోజు ఎంత పరీక్షించాలి నిన్ను? ఒక మాట అంటే అలిగిపోవడం, ఒక మాట అంటే నలిగిపోవడం, మూతి పక్కన పెట్టుకోవడం చాలా సంఘాల్లో జరుగుతుంది. దేవుని మహాకృపను బట్టి ఇక్కడ జరగదు. ఒకవేళ నేను ఒక మాట అన్నా కోపడ్డా, మీరు దానిని మనస్కరించి ఇది దేవుని ఎన్నిక, నీతిమంతులు నన్ను గద్దించుట తైలాభిషేకం అని చెప్పేసి దేవుని కొరకు అప్పగించుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారు. ఆమె నీళ్లు పోయాలి. ఈ ప్రార్థన ముగించక మునుపే ఆమె కడవ తీసుకొని వస్తుంది. మీరు ఆ వాక్యాన్ని చదువుతారు. దేవుని యొక్క మాటలను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, 15వ వాక్యములో అతడు మాటలు చాలించక మునుపే, అంటే ఆ ప్రార్థన చాలించక మునుపే అతడు చేసిన ప్రార్థన అతని దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. మనం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. ఎవరో చేస్తారు, ఏదో జరుగుతుంది, నేను 100 రూపాయలు కానుకిస్తాను, పాస్టర్ గారు ఉన్నారు కదా అనకూడదు. నీ పట్ల ఏదన్నా కార్యం జరగాలంటే, నీకు స్వస్థత కలగాలంటే, నువ్వు బాగుపడాలంటే, నీ చెరువు పండాలంటే, నీ ఉద్యోగం స్థిరపరచబడాలి, నీ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి, నువ్వు పోయిందంతా సంపాదించుకోవాలి అని అంటే నీవు మోకాళ్ళ మీదకి రావాలి. నీవు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయించుకోవడం కాదు, ప్రార్థన చేయించుకోవడం కాదు. నొప్పి నాకైతే మీకు జెండు బాంబు రాస్తే తగ్గుతుందా? నొప్పి నాకైతే మీకు జెండు బాంబు రాస్తే తగ్గుతుందా? పోటు నాకైతే మెడిసిన్ మీరు వాడితే నాకు తగ్గుతుందా? ఎవరికి నొప్పి అయితే వాళ్ళే తైలము రాసుకోవాలి. ఎవరికి నొప్పి అయితే
ఎవరికి పోటైతే వాళ్ళే మెడిసిన్ వాడాలి. బాధ నీదైనప్పుడు నువ్వు మోకాళ్ళ మీదకి రావాలి. శ్రమ నీదైనప్పుడు నువ్వు దేవునికి మొరపెట్టాలి. అక్కర నీదైనప్పుడు నువ్వు దేవుని వైపు చేతులు చాపగలగాలి. యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంటుంది, వారు బలసినందున ఆ కాడిని విరగగొట్టబడుతుంది. కాడి విరగగొట్టబడుతుంది. ఎందుకు కాడి విరగగొట్టబడుతుంది అని అంటే వాళ్ళు బలిసినందున. ఇంగ్లీష్ బైబిల్లో అనైంటింగ్ అని రాసి ఉంటుంది, తెలుగు బైబిల్లో బలసినందున అని రాసి ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో అనైంటింగ్ అని రాసి ఉంటుంది. అంటే అభిషేకించబడినందున. ప్రార్థనకి ఎందుకు వస్తారో తెలియదు. అప్పుడు దేవుని నమ్ముకున్నాం కదా, కడుపు నొప్పి తగ్గింది కదా, ఏదో కార్యం జరిగింది కదా అని కాదండి. అట్లా కాదు. బ్రతుకును మార్చుకోవడానికి, మనస్సును మార్చుకోవడానికి, ఆలోచన మార్చుకోవడానికి, పవిత్రంగా జీవించడానికి, ప్రకటించబడుతున్నటువంటి వాక్యానుసారంగా నడిపించబడడానికి, వాక్యముకు లోబడడానికి, వాక్యము ద్వారా పరలోక రాజ్యములో ప్రవేశించడానికి మనము దేవుని సన్నిధానానికి రావాలి. వచ్చాం, కూర్చున్నాం, హల్లెలూయా చెప్పాం, వెళ్తున్నాం, బాయ్. నెత్తి మీద చేతులు పెట్టండి పాస్టర్ గారు. లేదమ్మా నేను ప్రార్థన చేస్తాను. లేదు, నువ్వు నెత్తి మీద చేయి పెడితేనే వెళ్తాను, నేను పెడితే ఏమొస్తుంది? ఏమి రాదు, ఏమి రాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, రిబ్కా నియమించబడడానికి, దేవుని ఎన్నికల్లో ఉండడానికి లెక్కలేనంత మంది కన్యకలు ఉన్నా నా పావురము నా నిష్కలంకురాలు ఒక్కతే అనడానికి ఆ గ్రామములో, ఆ ఊరిలో, ఆ పట్టణములో అనేక మంది స్త్రీలు ఉండగా, బావి దగ్గరికి చాలామంది వస్తూ ఉండగా ఒక్కతే ఎన్నిక చేయబడింది. దానికి కారణం ఏమిటంటే అందరికంటే ముందుగా బావి దగ్గరికి వచ్చింది. బావి అంటే సంఘం, బావి అనంటే మందిరం. మందిరములో బావిలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో, బావిలో నీళ్లు ఎలాగైతే ఉంటాయో, ఊట ఎలాగైతే ఉంటుందో, మందిరములో ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం, ఏ రోజుకు ఆ రోజు, ఏ కుడికలో ఆ కుడికగా వాక్యమనే నీళ్లు, పరిశుద్ధాత్మ అభిషేకమనే నీళ్లు పొంగుతూ ఉంటాయి, ఊరుతూ ఉంటాయి. ఊట వస్తూ ఉంటుంది, ఊట వస్తూ ఉంటాయి, ఊట పొంగుతూ ఉంటుంది, ఊట వస్తూ ఉంటుంది, ఉబుకుతూ ఉంటుంది. ఏమండి, రిబ్కాలాగా లెక్కలేనంతమంది కన్యకలు ఉన్న నువ్వు ఎన్నుకొనబడాలి అని అంటే అందరికంటే ముందుగా, అన్నిటికంటే ప్రాధాన్యముగా నువ్వు బావి దగ్గరికి రాగలగాలి. నీ పని కాస్త పక్కన పెట్టి, అంటే అది చేసుకోవద్దా అంటే నేను చేసుకోవద్దు అని చెప్పట్లేదు. నీ పని నువ్వు చేసుకోవాలి. ఖచ్చితంగా 24 గంటలు కష్టపడే ఓపిక ఉంటే కష్టపడు. కష్టపడే ప్రతి వారిని నా దేవుడు దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే ప్రభువుని నమ్ముకున్న మనకంటే లోకములో ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. మనం సంపాదించుకోలేకపోతున్నాం. సంపాదన ప్రాముఖ్యం కాదు, అవసరం. దేవుడు ఇస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. పొందుకోలేకపోయే అభాగ్యులమే మనము, దరిద్రులమే మనం. దేవుడు ఇస్తాడు, కష్టపడాలి మనం. అయితే మొదట నీళ్ళ బావి దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదట వచ్చింది. ఎంత త్వరగా వచ్చిందంటే, ఈయన పెదవులలో నుండి వచ్చినటువంటి మాట ముగించక ముందే వచ్చింది. ఏం మళ్ళీ ఆగిపోయిందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముగించక మునిపే వచ్చింది. మరి నువ్వు
ప్రార్థన ఎన్ని గంటలకండి? ఎన్ని గంటలకు వచ్చేవండి? ఈరోజు ప్రార్థనకు రావాలని తెలుసా తెలియదా? మరి ఇది వచ్చేదానికి ఎందుకు ఆలస్యం? రాత్రి చెప్పినట్టున్నాను, పెళ్ళికి మాత్రం ఆ భోజనాలకు మాత్రం ముందే ఆ కుర్చీ వెనకనే అయిపోతుంది ఆడే ఆ కుర్చీ పట్టుకో, అయిపోతే ఒట్టి అన్నం తింటానులే అని వెళ్తావు. ఆఖరిలో ఆ కుర్చీ దగ్గరే ఒరే పెళ్లి కొడుకు తాళి కడతాడు, నేను రమ్మంటాడే కట్టుకోమని ముందు మరి దేవుని సన్నిధానానికి రావడానికి ఎందుకు ఆలస్యం? మీకు నన్ను తప్పుగా అనుకోవద్దు, మీ ఆశీర్వాదం కోసమే చెప్తున్నాను, మీ ప్రయోజనం కోసమే చెప్తున్నాను. మొదట ఎవరైతే ప్రాధాన్యత కలిగి ఉంటారో, ప్రథమముగా అందరికంటే ముందుగా నేను ఉండాలని ఆశతో ఉంటారో వాళ్ళు ఎన్నిక చేయబడతారు, వాళ్ళు ఎన్నుకొనబడతారు. నీళ్ళ దగ్గరికి రావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వాక్యం. దప్పిక కొనిన వారలారా, దప్పిక కొనుచున్న వారలారా, దప్పిక కొన్న వారలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీ దప్పిక తీర్చుకోనండి, నా యొద్దకు రండి. రిబ్కా బావి యొద్దకు వెళ్ళి నీళ్లు తీసుకున్నట్లుగా నా యేసయ్య దగ్గరికి వస్తే ఏ దాహపీడితుడవై నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నా ఆయన దాహము తీర్చుటకు శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. రక్షణార్థమైనటువంటి బావులల్లో నీళ్లు త్రాగండి, మీ దప్పిక తీరుతుంది. సమరయ స్త్రీతో నా ప్రభువు చెప్తున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ దప్పిక కొనడు, ఎప్పటికీ దప్పికొనడు. ఆయన యొద్దకు రండి. ప్రకటనల గ్రంథము 21వ అధ్యాయము 6వ వాక్యం. అల్ఫా ఒమేగా నేనే, అల్ఫా ఒమేగా నేనే. చదవరు ఇంకా, నాకు తెలుసు. ఇట్లా నేను ఓమేగయు దప్పిక కొనిన వారికి జీవజలములోని బుగ్గలోని జలములు నేను ఫ్రీగా ఇస్తాను. ఏ నాయకుడు వచ్చి ఉచిత పథకాలంటే ఆ నాయకుడిని గెలిపిస్తున్నాం. ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, మనకు వచ్చింది లేదు, ఒరిగింది లేదు. అవునా కాదండి? నా దేవుడు మాత్రం ఉచితముగా జీవజలపు బుగ్గలోని నీళ్లు నీకు ఉచితముగా ఇస్తున్నాడు. దీనికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెషయా గ్రంథంలో రూకలు లేకపోయినా పర్వాలేదు, వచ్చి పానము చేయండి, భుజించండి అని చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏమిటంటే, లెక్కకు మించిన కన్యకలు, లెక్కలేనంతమంది కన్యకలు ఉన్న ఎన్నిక చేయబడాలి అని అంటే నీటి బావి దగ్గరికి మొట్టమొదటిసారిగా నువ్వు రాగలగాలి. ఆయన ఇచ్చు నీళ్లు నువ్వు తాగాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని చెప్తున్నాడు. నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎవరి యొద్దకు వెళ్ళగలుగుతున్నావు? ఎవరి యొద్ద నువ్వు నిలబడగలుగుతున్నావు? ఎవరి యొద్ద నువ్వు ఉండగలుగుతున్నావు? నువ్వు ఉండగలిగినటువంటి వాడు, నిలవగలిగినటువంటి వాడు, నీకు దాహము వేయకుండా జీవజలపు ఊటలను ఇవ్వగలిగిన వాడు, నీ బ్రతుకును మార్చగలిగిన వాడు, స్థితిని మార్చగలిగిన వాడు, నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించగలిగిన వాడు, నీ కొరకు రక్తము కార్చిన వాడు, నిన్ను పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వస్తేనే నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. నేను ఆకర్షిస్తాను అంటున్నాడు ఆయన.
ఆయన మనలను ఆకర్షించినవాడు. అందరూ మనలను త్రోసివేస్తే, అందరూ మనలను నెట్టివేస్తే ఆయనే తన హక్కున మనలను చేర్చుకున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే మనలను తన యొద్దకు పిలుచుకున్నటువంటి వాడు, ఎత్తుకున్నవాడు, కౌగిలించుకున్నవాడు, ఆదరించినవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తప్ప మనకు ఎవరు లేరు, వేరే వాళ్ళు లేరు, రారు. ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వచ్చిందండి ఆమె? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? అందరికంటే ముందుగా వచ్చిందా? ఆ మాంసం ముక్కను తాలింపు పెట్టేసి ఆదివారం రోజు ఈ క్రైస్తవులకు ఉన్నటువంటి పెద్ద దరిద్రం ఏమిటంటే, స్నానం చేయరు, లుంగి కట్టుకొని ఆ లుంగిని చేత పట్టుకొని సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుకుంటా, గుట్కా తాగేవాడు గుట్కా. చర్చికి వస్తారు, ఆ చికెన్ షాప్ ముందు, మటన్ షాప్ ముందు నిలబడుకొని ఉంటారు ఆదివారం పొద్దున్నే. ఇది ఎంత దరిద్రమో చూడండి. ఆదివారం ఉదయాన్నే మనం ఎక్కడ నిలబడాలి, ఎక్కడ ఉండాలి అని అంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడాలి. ప్రార్థన 9 గంటల కంటే పనులు ఎప్పుడు ముగించుకోవాలి? రోజు ఇదొక అలవాటు అయిపోయింది. రోజు పొద్దున్నే 9 గంటలకు లేగడం, అక్కడిక్కడ తిరగడం, రావడం, ఇదే అలవాటు అయిపోయి దేవుని సన్నిధికి వచ్చే దినము కూడా అలాగనే. మరలా చెప్తున్నాను, శనివారము ప్రార్థనకు రండి 7 గంటలకు. ఉపవాసం ఉండండి ఓపిక ఉంటే. బలహీనులు, షుగరు, బీపీలు ఉన్నవాళ్ళు, మీరు అంత బలవంతం కాదు ఇది, బలవంతం కాదు ఇది. నీ ఏది చేసినా హృదయపూర్వకంగా చేయాలి మనం. బలవంతం కాదు, బలవంతం కాదు. నీ క్షేమం కోసం చెప్తూ ఉన్నాం. ఓపిక ఉంటే ఉండు, లేకుంటే వచ్చి కూర్చో. నవంబర్ నెలలో మనకు 7 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతాయి. 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు, 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. మీరు రావాలి, అనేకులను తీసుకొని రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ విషయాన్ని చెప్తాను. మీరు అక్కడ వాక్యాన్ని చదువుతారు. 15వ వాక్యములో, అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవను భుజము మీద పెట్టుకునేది ఏంటంటే, కాస్త తలాలు పైకి ఎత్తండి. ఇప్పుడు మీరు పైపు దగ్గరికి వెళ్తారు, స్టీల్ బిందెలు, ఇత్తడి బిందెలు తీసుకొని భుజం మీద పెట్టుకొని వెళ్తారా? ప్లాస్టిక్ బిందెలు, డబ్బాలు భుజం మీద పెట్టుకొని వెళ్తారా? ఖాళీది భుజం మీద పెట్టుకొని వెళ్తారా? ఊపుకుంటూ వెళ్తారు. అది పైపుకి తగిలినా, ఆటో వాళ్ళు వచ్చి గుద్దినా, లేకుంటే బండోడు వచ్చి గుద్దినా, సైకిలోడు వచ్చి గుద్దినా అదేమవ్వదు. కడవ అలా కాదు. కడవ మట్టితో చేసింది, అలా కాదు. దించేటప్పుడు కూడా ఇంత గ్యాప్లో వదిలేసామనుకో టుప్మంటుంది. అంటే ఆ కడవ మీద ఆమెకున్నటువంటి బాధ్యత, ధ్యాస, భారం. శ్యామలమ్మ గారు చెప్పినట్టు జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, ఏలయ్యా, హల్లెలూయా. జాగ్రత్త, బాధ్యత. చదవండి. మర్చిపోయారు. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఎన్నుకోబడడానికి, ఏర్పాటు చేయబడడానికి ఆమెలో ఉన్నటువంటి రెండవ గుణం ఏమిటంటే మిక్కిలి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటే అర్థం ఏమిటి? చక్కనిది అంటే అర్థం ఏమిటి?
వంకర లేనిదని అంటే లోపము లేనిదని. ఇప్పుడు మనం పైపులు తీసుకొని వస్తామా, కొత్తవి తీసుకొస్తాం. వెల్డింగ్ షాప్ దగ్గరికి ఇచ్చిన తర్వాత, అయ్యా నాకు ఇట్లా ఫ్రేమ్ చేయంటే ఆయన కావలసినంత ముక్కలు కొలత పెట్టుకొని కట్ చేసుకుంటాడు. కట్ చేసుకున్న తర్వాత 4 వైపులు ఇటు చూస్తాడు. ఎందుకు? ఏమన్నా బెండ్ ఉందేమోనని. మరలా దాన్ని సుత్తి తీసుకొని సరి చేసుకుంటాడు తనకు కావలసినటువంటి రీతిలో. ఈ రిబ్కాలో ఉన్న గుణం, ఈ రిబ్కాలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏమిటంటే, రెండవది మిక్కిలి చక్కనిది. చక్కనిది కాదు, మిక్కిలి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత ఐరన్లన్నీ తీసుకొని వెళ్ళి ఆ వెల్డర్కి ఇవ్వండి. పలాంది నాకు 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 స్టూల్ చేయ కూర్చోవడానికను. ఏది పడితే అది తీసుకోడు. ఒకవేళ తనకు కావాల్సింది తన దగ్గర లేకపోతే వేరేది కొనుక్కొని రమ్మంటాడు. తనకు కావాల్సిందే తీసుకుంటాడు. అంతేనా? వేరేది తీసుకుంటాడా? అవునా? ట్రాక్టర్ ఇటుకలు తోలుతాం మనం. ఆ ఇటుకల్లో ఆయన గోడ పెట్టేటప్పుడు దేన్ని తీసుకుంటాడు? నువ్వు ఇచ్చింది తీసుకో, అది కాదు అది అంటాడు. ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ దాన్ని కొడతాడు. నేను దానికంటే అట్లాంటి సైజే ఇచ్చానుగా, మళ్ళీ ఎందుకు కొట్టాడు? అది ఆయన ఆలోచనలో ఉంది. అది చక్కనిది కాదు, మిక్కిలి. కొంచెం గట్టిగా, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అంటే వంకర లేనిది అని అంటే ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా పలకరించాలో, ఎలా ప్రవర్తించాలో. అర్థమైందా అండి? అనేది కాదు, చక్కనిది. తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకున్న వ్యక్తి. అందుకే లెక్కకు మించిన కన్యకలున్న ఎన్నుకొన చేయబడినటువంటి తల్లి ఆమె. ఈ రోజున మనము మాట సరిగ్గా లేదు, చూపు సరిగ్గా లేదు, ఆ వినే విషయాలు సరిగ్గా లేవు, దురద చెవులు కలిగి మంచి మాటలు చెప్తే ఎన్రో. రిబ్కా అలా కాదు, చక్కనిది కాదు, మిక్కిలి చక్కనిది అంటే అటు ఇటు చూడండి. మీరు ఎందుకు ఒక వాక్యాన్ని చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నేను చదువుతాను చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడి ఉన్న వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. 7వ వాక్యంలో కూడా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారము నువ్వు నడిస్తే కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకూడదు. కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగిపోకుండా నువ్వు చక్కగా ప్రవర్తించాలి అని అంటే ధర్మశాస్త్రమును నువ్వు బోధించాలి, దివారాత్రములు దానిని ధ్యానించాలి. ఎన్ని రోజులు ధ్యానించాలండి? ఆదివారం ఒక్కసారి బైబిలు తీసుకెళ్ళి ఆ సెల్ఫ్లో ఇసిరేసి పెట్టరు. ముస్లిం సహోదరులకు ఉన్నంత ఆ గ్రంథం మీద మక్కువ మనకు ఉండదు. ఆ కళ్ళజోడు షాపు దగ్గరికి వెళ్ళి బైబిల్ మీద సెల్ ఫోన్ పెడితే ఆయన అయ్యయ్యా అలా పెట్టద్దు బాబు, అవన్నీ గ్రంథం మీద బరువు పెట్టకూడదు. ఎంత జాగ్రత్త వాళ్ళకు. మనం బైబిల్ పట్టుకొని రావడానికి కూడా బద్ధకస్తులు మనం. ఎంత బద్ధకస్తులు అంటే అంత బద్ధకస్తులు. తప్పుగా అనుకోవద్దు నన్ను.
ఉండాలి. ప్రతి వారికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, కోతగాడికి కొడవలి, కట్టెలు కొట్టేవాడికి గొడ్డలి, పని చేసేవాడికి పనిముట్టు ఎంత ప్రాముఖ్యమో ప్రతి క్రీస్తుని అనుసరించే వ్యక్తికి బైబిల్ ప్రామాణికమైనటువంటి గ్రంథం ఉండాలి. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదవాలి, దివారాత్రములు చదవాలి, సమయమందు అసమయమందు ప్రకటించాలి, ధ్యానించాలి, బోధించాలి. త్రోవలో నడిచేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు, ప్రతి సమయమందు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. నీకు బాసికంలాగా ఉండాలి. పెళ్ళికి కడతారు చూడండి, మా నొసటికి బాసికంలాగా ఉండాలి, చేతికి సూచనలాగా ఉండాలి, ద్వారబంధాల మీద ఉండాలి. మనం వెళ్ళి చూసినాయంటే ఫోటోలు ఉంటాయి, లేకుంటే హీరో ఫోటో ఉంటుంది. హీరో ఫోటో ఉంటుంది. మనకు దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడన్నా మీరు మా ఇంటికి వచ్చారా? వచ్చినా నన్ను చూసి నా ముఖం చూసి వెళ్తారు. ఏమేమి ఉంటాయి అవేం గుర్తుపట్టరు మీరు. ఒక వాక్యం నా దగ్గర ఉంటుంది, యేసు రక్తమే జయం. మన జాన్పాల్ గారు లామినేషన్ షాపు రోడ్డు జంట కాలం దగ్గర పెట్టినప్పుడు నాకు ఇచ్చాడు గిఫ్ట్గా. నేనే అట్లాంటిది చేయించుకోవాలనుకుంటున్నాను ఆ టైంలో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఒక వాక్యం ఈ ద్వారబంధాలపైన, అదొక సబ్జెక్ట్. మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా మనం ధ్యానం చేద్దాం. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం. ఎట్లాంటిదంటే రిబ్గా మిక్కిలి అంటే మనం మిక్కిలి చక్కగా ఉండాలి అని అంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. వంకరి ప్రవర్తన, వంకరి మాటలు, వంకరి ఆలోచనలు, వంకరి చూపుల గురించి కూడా ఎప్పుడో చెప్పినట్టున్నాను. వార సూపులు, వంకర సూపులు అవి కాదు మన దగ్గర. చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్ చక్కని ప్రవర్తన, అది వాక్యము ద్వారానే. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎందుకు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి? మీరు పడుకున్నా లేపి ఏమిటండి అట్లా ఏదో కల్లబొల్లి మాటలు కాకుండా ఇంత కఠినంగా గట్టిగా మీకు బోధించడానికి కారణం ఏమిటంటే వాక్యం మీ హృదయంలోనికి రావాలి. వాక్యం మీ హృదయంలోనికి వస్తే మీరు పాపము చేయరు, వంకర మార్గాన్ని కుడికి ఎడమకు త్రొట్టెలరు, చక్కగా ప్రవర్తిస్తారు, సరి అయిన మార్గములో నడిపించబడతారు. ఏది పాపమో ఏది పరిశుద్ధమో గుర్తుపట్టగలుగుతారు. అందుకే వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వాక్యములో చక్కని ఫలముల గల ఒలివ చెట్టు అని నీకు పేరు పెట్టబడుతుంది. చక్కని ఫలముల గల ఒలివ చెట్టు. చాలు చాలమ్మా. ఏ చెట్టు అది? ఒకసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చక్కని ఫలము గల ఒలివ చెట్టు. ఏమిటండి? చేదు ఫలాలు అంటే కారు ద్రాక్షలు అంటారు కదా, కారు ఫలాలు ఏంటంటే విష ఫలాలు, రకరకాల ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు కలిగినటువంటి చెట్టు కాదు ఇది, చక్కని ఫలం. ఇప్పుడు మనం బండి మీద పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా ఫలాలు ఉంటాయి అక్కడ. వాడు త్రాసులో పోసి ముంచి పోస్తాడు. తెచ్చుకుంటామా? తెచ్చుకుంటావా? యాపిల్ పండ్లు అవి బండి మీద అక్కడ అమ్ముతూ ఉంటారు, ముంచి పోస్తాడు. వాళ్ళు వేసినవి తెచ్చుకుంటామా? మన సంచిలో వేసిన దాన్ని దాంట్లో పోసి మంచివి చక్కనివి. ఏంటి వంకరగా ఉన్నాయేంటి? అరటిపండ్లు ఇంతే ఉన్నాయేంటి? దీన్ని 100 రూపాయలు చెప్తున్నావేంటి? మనకి ఇష్టం లేకపోతే ఈ బాలేవ్ అని చెప్పేసి దాని మీద సాకులు చెప్పేసి వెళ్ళిపోతాం. ఆ ఫలాలు కాదు, చక్కని ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది, ఆమె నీటి బావి దగ్గరికి వచ్చింది.
రెండవది ఆమెలో చక్కని ప్రవర్తన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవది 24వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదివితే ఆమె కన్యక. ఆమె కన్యక. ఎవరండి ఆమె? కన్యక. కన్యక అంటే అర్థం ఏమిటి? అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యము. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వాక్యము. ఉన్నాను. చాలండి. పవిత్రురాలైన కన్యకనుగా. కన్యక అని అంటే అర్థం ఏమిటంటే పవిత్రురాలు. ఎవరండి? పవిత్రురాలు. కన్యక అంటే పవిత్రురాలు. ఒక పరిశుద్ధమైన మార్గంలో, ఒక పవిత్రమైనటువంటి మార్గంలో నడిపించబడుతున్న వ్యక్తి. పవిత్రురాలైన కన్యకనుగా అని మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో యేసు రక్తము ప్రతి పాపములలో నుండి మనలను పవిత్రులుగా చేయును. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం బిగ్గరగా. యేసు రక్తము ప్రతి పాపములలో నుండి మనలను పవిత్రులుగా చేయును. కలంకమునంటని, మచ్చలేని ఒక పవిత్రత. అన్నం పెట్టేటప్పుడు మనం కడిగిందే దాన్ని మనం ఏం చేస్తామంటే మరలా కడిగి పెడతాం. ఎందుకంటే మనము చూడని ఏ బల్లో బొద్దింకో ఈ ప్లేట్ మీద అలాగా పాకిపోయిందేమోనని చెప్పేసి మరలా కడుగుతాం, శుద్ధీకరిస్తూ ఉంటాం. ఆమె కన్యక అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే ఒక పవిత్రత. అపవిత్రత కాదు, పవిత్రత. మనలను అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి. వాటన్నిటి నుండి తప్పించుకొని ప్రతి విషయంలో, ప్రతి వాటిలో నుండి మనము పవిత్రపరుచుకొని వరుడైనటువంటి యేసయ్య ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సార్వత్రిక సంఘములో నిలిచి రాకడలో ఆయన ఎదుట నిలబడడానికి మనము అప్పగించుకొని ముందుకు కొనసాగించబడాలి. కలంకమునంటని, మస్టు డస్టు చేరని ఒక పవిత్రమైనటువంటి జీవితం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అవిశ్వాసము మిమ్మలను అపవిత్రులుగా చేస్తుంది. అపవిత్రమైన ఒట్టి మాటలు మనలను పరిశుద్ధతలో నుండి తొలగిపోయేటట్లుగా, తప్పిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే మనము పవిత్రురాలైనటువంటి కన్యకనగా ఒక్కడే పురుషుడై ఉన్నటువంటి క్రీస్తుకు మనము అప్పగించుకొని ముందుకు కొనసాగించబడాలి. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? బావి దగ్గరికి వచ్చింది. ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. అందుకు కన్యకలు లెక్కలేనంత మంది ఉన్నా మిక్కిలి చక్కంది. కన్యకగా ఉంటే సరిపోదు, మిక్కిలి చక్కగా ఉండాలి. నా యేసయ్య ఈ భూలోకం మీదకి రావడానికి ఒక తల్లి అవసరమై ఉంది. ఎంత గొప్ప దేవుడికైనా ఈ లోకానికి రావాలంటే తల్లి అవసరం. ఈ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఆ తల్లిని ఆయన ఎన్నుకోవడానికి చాలా టైం పట్టింది. ఎంతంటే ఆమె ఆలోచనల్లో కూడా, మరలా చెప్తున్నాను, ఆమె ఆలోచనలో కూడా పాపపు తలంపులు లేని ఒక పవిత్రమైనటువంటి కన్యకత్వము. కన్యక గర్భవతి అని మనం చెప్తూ ఉన్నాం. అంత పవిత్రురాలు, ధర్మశాస్త్రమునందు గనిష్టలు కలిగినటువంటి ఒక యోగ్యత కలిగినటువంటి ధన్యురాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, కన్యక అని అంటే
పవిత్రత, లోపము లేని ఏలు ఎత్తి చూపెట్టని. ఒకవేళ నింద రావచ్చు, వచ్చిందా రాలేదా? ఖడ్గము కడుపులో దూయబడుతుందంట. దూత చెప్పినప్పుడు గర్భములో ఖడ్గము దూయబడుతుందట. పెళ్ళి అవ్వకముందే గర్భవతి అయిందంటే ఎంత విధి అండి, అవునా కాదా? పవిత్రత, స్తోత్రం చెబుదాం ఒకసారి. అదే వాక్యంలో మనము చదివితే ఏమని రాయబడిందంటే, ఏ పురుషుడును ఆమెను కూడలేదు, సాంగత్యము లేదని. చాలా విషయాలు ఉంటాయి. మనం లోతులోనికి వెళ్తే ఆ లోతులోనికి వెళ్ళి గోతిలో పడేదానికంటే గోతిలో పడకుండానే బయటికి వద్దాం. ఏ పురుషుణ్ణి కూడలేదు అంటే సాంగత్యం లేదు. మరలా అదే కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3-4 వాక్యాలు చదవండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత్వము నుండి తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కడ తొలగిపోతారేమోనని నేను భయపడుతున్నాను. ఎక్కడి నుండి? క్రీస్తు యొక్క సరళత నుండి. సరళత అంటే చక్కని తిన్నని మార్గము నుండి, సరి అయినటువంటి మార్గము నుండి, సరి అయిన బోధ నుండి. అందుకే ఏ బోధలు పడితే ఆ బోధలు వినకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది, పాడు చేస్తుంది. క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తుంది. సాతానుగాడు వాక్యంతోనే వస్తాడు. వేరొక పురుషుడంటే వాడే దుష్టుడు. నా యేసయ్య పవిత్రుడైనటువంటి యేసయ్యకు పవిత్రురాలైన కన్యకగా మనం ఉండాలి. మనస్సులు కూడా చెరపబడకూడదు. నీ మనస్సులు, తలంపులు ఆయన పవిత్రపరిచేటప్పుడు ప్రాణాత్మ దేహ శరీరములను నిందారహితముగా మార్చి ఆయన ఎదుట నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. మనలను, మన ప్రాణాత్మ దేహ శరీరాలను నిందారహితంగా మార్చాలని కోరుకు. నీ మనస్సు చెరపబడకూడదు. చూసింది పండే, చేసింది పాపం చేయడానికి, పండు చూడడానికి, పాపం చేయడానికి మధ్యలో ఒక చిన్నది ఏంటంటే వేరొకడు. ఎవరు? వేరొకడు. ఈ సంఘానికి నీకు పటాపంచలు ఎప్పుడంటే వేరొకడు వచ్చినప్పుడు. నీకు నాకు మధ్యలో సహవాసం ఎప్పుడు తెగిపోతుందంటే వేరొకడు వచ్చినప్పుడు. చాలామంది వచ్చారు, వాళ్ళ మూతి మీద కొట్టినట్టుగా మీరు మాట్లాడారు, అందుకే మీరు ఇక్కడ నిలిచి ఉన్నారు. ఆ మాటలకు, ఆ దుర్దశవులకు ఏమిటండి, ఆ ఘనతలకు, ఆ గొప్పతనాలకు చెవొగ్గినోళ్ళంతా సాతాను ఈడ్చుకొని వెళ్ళినట్లుగా ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. భ్రష్టులైపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రీస్తు యొక్క సరళత నుండి తొలగిపోతారేమో అంటే ఏ పురుషుణ్ణి ఆమె కూడలేదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనము చదివినప్పుడు, అపవాదికి చోటు ఇయ్యకుడి, వేరొకడికి చోటు ఇయ్యకుడి, వేరొకడికి మీరు స్థానం ఇయ్యొద్దు, వేరొకడు మీ సహవాసంలో చేర్చబడకూడదు. మీరు దేని విన్నారో, దేన్ని పట్టుకున్నారో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడ్డారో, ఓ అవివేకులైన గలతీయులారా, సిలువలో ప్రదర్శింపబడుతున్నట్టుగా మన ప్రభువుని మీరు చూడలేదా? ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా? ఇంత త్వరగా భిన్నమైన బోధ తట్టు మిమ్ములను తిప్పి
త్రిప్పినవాడు ఎవడు? మిమ్ములను త్రిప్పినవాడు ఎవడు? ఏ బోధ సార్? చెప్పట్లేదు మీరు. చప్పట్లు కొట్టద్దు, హల్లెలూయా అనొద్దు. పరిశుద్ధాత్మ లేడు అనకూడదు. కానీ దేవుని బిడ్డలారా, దరిద్రం పట్టుకుంది ఆడికి. పరిశుద్ధాత్మ లేడు. ఎవరు ఆపారు? రమేష్ అన్న వాళ్ళ తాత ఆపాడు. ఏమన్నా ఎవరు ఆపారు? దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. అల్లరంటే అల్లరి. ఆయన అల్లరికి కర్త కాదు అని రాస్తుంది. అది అల్లరి కాదు. ఆ అనుభవం, ఆ రుచి చూస్తే. నేను చెప్తా ఉంటాను కదా మీకు, 2005లో ఈ పశ్చిమ గోదావరికి వచ్చాను నేను. ఏమండి, పశ్చిమ గోదావరికి వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగు ఆ తూర్పుతాల సంఘంలో ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ పెట్టారు. అయ్యో పాస్టర్ గారు వచ్చారని సముద్ర పీతలు తీసుకొని వచ్చారు. ఇంతింత డెక్కలు ఉన్నాయి, ఇంతింత డెక్కలు ఉన్నాయి. ఈ కూర నేను తిన్నా అని ఆ ప్లేటును పక్కకు దోసేసి, ఎవడన్నా తింటాడా మనిషి అన్నవాడు? అది మనిషి అన్నాడు తింటాడా అని పక్కకు దోసేసి సాంబార్ తిన్నాను ఆ రోజు, పుట్టినరోజు కూడికలో. ఇప్పుడు పెట్టండి, పెట్టట్లేదు మీరు. ఎందుకంటే దాని రుచి చూడక, తెలియక. అలాగనే పరిశుద్ధాత్మ రుచి తెలియక ఆర్ఆర్కే మూర్తి గారు అన్నట్టు, అబ్బా చేపల గురించి ఇంత రుచిగా ఉంటుందని తెలియదు, అప్పుడు తినలేకపోయాను, ఇప్పుడు క్రీస్తు నమ్మిన తర్వాత తింటున్నాను. ఒక నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో నుండి వచ్చి ఆయన సాక్ష్యం చెప్పగలుగుతాడు. రుచి చూడాలి అంటే చేపలు పీతలు తింటా బతుకుమని కాదు నేను చెప్పేది. 20 వారంలో 7 రోజులు మీరు పీతలే తిన్నారనుకో, ఫైళ్ళు చేత పట్టుకొని వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చేపలు కూడా ఎక్కువ తినకూడదు, పాతరసం ఉంటుంది. తింటే చిన్న చేపలే తినాలి. అర్థమవుతుందా? పెద్ద పెద్దవి కాదు, ముదిరిపోయినాయి కాదు. చేప ఎంత పెరుగుతూ ఉంటే దాంట్లో పాతరసం కూడా అంత పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరుగుతుందండి. జ్ఞానం పెరిగే మాట పక్కన పెట్టే పాదరసం ఎక్కువైపోద్ది లోపల. తినాలి, ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇది నిజమా? ఏంటి? అదే పళ్ళు తినకూడదని చెప్పాడంట కదా. అవును చెప్పాడు. తింటే ఏమవుతుంది? చచ్చిపోతామని. ఎవరు చెప్పింది మీకు? దేవుడు చెప్పాడు. ఒట్టిది మీరు తింటారని. అసలు పండు తింటే సావనే సావరు, పండు తింటే దేవదూతలు అయిపోతారు. పండు తింటే దేవదూతలు అయిపోతారు. ఆడవాళ్ళకు కూడా ఇట్లా పొగిడితే ఎంత ఆనందంగా ఉంటుందో. పేతురు గారు కూడా అదే చెప్తాడు, మీ భార్యలను సన్మానించండి అని. మనమేమో ఎక్కడ పడితే అక్కడ గాలి తీసేస్తూ ఉంటాం. అందుకే మనకు సరైన తిండి ఉండదు, బీపీ షుగర్లు బోటర్లు దాడుతూ ఉంటాయి. తోడేలు పడ్డట్టే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడొద్దు నాయన, కడుపులు కాల్చుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు దేవతవైపోతావు. అవునా? నిజమా? కొన్ని తీసుకొని అంటే పళ్ళన్నీ కోసింది. మరి వీళ్ళు చూడండి, కొంతమందిని చూడండి. మా ఇంట్లో మల్లెపూ చెట్టు ఉండేది. సాయంత్రం అయ్యేసరికి గుమ్మలాడేది. మా అమ్మ రాక్షసి లాంటిది అనమాట. ఎవరన్నా వచ్చి కొన్ని పూలు కావాలంటే కోసుకుమనేవాళ్ళు. కనకమరాలు అవి తోటలో ఖాళీ స్థలంలో వేసుకునేవాళ్ళు. ఈ మనిషి వచ్చి కావాల్సిన జడ ఇంత పూలు ఇన్ని కోసుకుంటేది. ఇప్పుడు అంత పూలే, ఇంత జడకు అంత పూలు అయితే సరిపోతాయిగా, ఇన్ని పూలు ఎందుకు? ఆశ కొయ్యమంటే మొత్తం. ఇప్పుడు మీ ఇంట్లో జామ చెట్టు ఉందనుకో, పక్కింటే నాకు 2 జామ పళ్ళు ఇట్టాడు. నేను చేయి పైకి నొప్పి లేకపోతే నువ్వు కోసుకున్నావు అనుకో, చెట్టు అంతా ఖాళీ అయి ఉంటుంది.
అదే మగోడికో పిల్లోడికో చెప్పు 2 కోసుకోమంటే, లేదా 2, 3 అంతకు మించి కోసుకోడు. ఆడవాళ్ళకు చెప్పండి గోంగూర కోసుకోమని, చెట్లు లాగి పక్కన పడేసి వెళ్ళిపోతారు. పండు బాగా తినమంటే ఆ మనిషి కొన్ని తినేసి, అసలు మా ఆయన ఏమన్నా అంటాడేమో ఎందుకు వచ్చిన గొడవ, ఆయనకు కూడా కొన్ని ఇద్దామని తీసుకెళ్ళి ఇచ్చేసింది. ఈ మనిషి చచ్చింది, ఆ మనిషి చచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. పక్కింటోళ్ళు వడ్డీకి డబ్బులు ఇస్తున్నారని భార్యకు తెలిసింది, ఈయనకు తెలియలే. ఏమండి బాధపడుతున్నావు కదా, నేను డబ్బు తీసుకున్నాను. ఈయన కూడా తే అన్నాడు. ఆమె తేవడం, ఈయన ఖర్చు పెట్టడం, ఆమె తేవడం, ఈయన ఖర్చు పెట్టడం. ఆఖరికి ఏమైందో తెలుసా, ఈ ఇండ్లు వాళ్ళు కలిపేసుకున్నారు. ఉన్నది కూడా ఊడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకెత్తి, వేరొక సహవాసము ఉండకూడదు. పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు. అమ్మ బాగున్నారా, బాగా చేశారా, ఉప్పు కావాలా తీసుకో, నాకు కావాలా కొంచెం పెట్టు, అంతవరకే క్లోజ్. ఈ విషయం తెలుసా నీకు? రాకూడదు, 3వ వ్యక్తి రాకూడదు, ఉండకూడదు. పెళ్ళిళ్ళు చెప్తా ఉంటాం ఎక్కువ, 3వ వ్యక్తి ఉండకూడదు. అది క్రీస్తే ఉండాలి. దేవుడు అటు తరపు వాళ్ళు కానీ ఇటు తరపు వాళ్ళు కానీ చొరబడకూడదు. చూడండి, కుటుంబాలు పాడవడానికి మధ్యలో 3వ వ్యక్తి, భార్య భర్త, భర్త భార్య, ఇద్దరి మధ్యలో ఇద్దరు ఉండాలి. అరమరిక లేకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. వేరేవి మనలో, మన కుటుంబంలో, మన పిల్లల మధ్య చొరబడకూడదు. ఎవరో చెప్పిన మాటలు మనం వినకూడదు. అందులో ఒక్క నిజం ఉంటే 10 అబద్ధాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎక్కడికో వెళ్ళిపోతున్నావు నువ్వు, అవునా? మొదటిది బావి దగ్గరికి వచ్చింది, రెండవది మిక్కిలి చక్కనిది, మూడవది కన్యక, నాలుగవది ఏ పురుషుడు. అంటే వేరే సహవాసం లేదా మీకు? వేరే సహవాసం లేదు, వేరే సహవాసం లేదా మీకు? ఐదవది, అదే వాక్యంలో మీరు చదువుతూ వస్తే 16వ వాక్యంలో, ఆమె బావిలోనికి దిగిపోయి, చెప్పండి ఏమైంది? బావిలోనికి దిగిపోయింది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, దిగిపోయి అంటే తగ్గించుకోవడం, విధేయత, తగ్గింపు జీవితం. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యములో, దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు, మిమ్మల్ని హెచ్చించున్నట్లు దీన మనస్కులై ఉండండి. తగిన సమయంలో హెచ్చించున్నట్లుగా ఏమై ఉండాలంటండి? దీన మనస్సు. దీన మనస్సు. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో వాళ్ళు హెచ్చింపబడతారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. సామెతల గ్రంథం 15:33లో, ఘనతకు ముందు వినయం ఉంటుంది. నువ్వు గణపరచబడాలి, నువ్వు ఘనతను పొందుకోవాలి అంటే వినయము, విధేయత, వినయము. నీ వినయం ఏది? యాక్టింగ్ చేస్తారు చూడండి, ఆస్కార్ అవార్డుకు పర్ఫార్మెన్స్ చేస్తారు చూడండి, ఆ మనుషుల దగ్గర వాళ్ళు నేను అనుకుంటాను, కొంతమంది మాట్లాడే మాటలు, కొంతమంది చెప్పే మాటలు, కొంతమంది యాక్షన్ చూస్తే వీళ్ళు నిజంగా సినిమాల్లో ఉంటే ఖచ్చితంగా మన భారతదేశానికి ఒక 50 ఆస్కార్ అవార్డులు వస్తాయి వీళ్ళు చచ్చే లోపల. అంత పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసపోవద్దు.
వెక్కిరింపబడడు దేవుడు. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. మన విధేయత బావిలోనికి దిగింది అని అంటే విధేయత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక మాటను మీరు చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదవండి ఒకసారి. వినయము కలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు, దీన మనసు గల వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడు. ఈ రోజున లెక్కలేనంత మంది కన్యకలు ఉన్నా ఎన్నుకొని ఏర్పాటు చేయబడడానికి గల కారణము ఏమిటి అని అంటే, దేవుని ప్రియమైన పిల్లలారా, ఆమెలో ఉన్నటువంటి ఒక అనుభవము, వినయము, తగ్గింపు బావిలోనికి దిగింది. మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటున్నాం. దిగితే వినయం ఏమిటి కాదు, దిగడము అని అంటే తగ్గడము. విధేయులైన వారికి అనుగ్రహించు పరిశుద్ధాత్మని రాసుంది. ఎందుకు దేవుని ఆత్మ చేత మనం నింపబడలేకపోతున్నామంటే తగ్గింపబడట్లేదు, ఇంకా పొంగు పెరుగుతుంది, బెండ్ అవ్వట్లేదు, మెల్ట్ అవ్వట్లేదు, శిరస్సు వంగట్లేదు, తల దించట్లేదు. ఎవరైతే ఆ విధంగా ఆ రకంగా ఉండగలుగుతారో వాళ్ళను దేవుడు బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామండి. వినయము గల వారిని, తగ్గింపు కలిగినటువంటి వారిని దేవుడు బలపరిచి స్థిరపరిచి నడిపిస్తాడు. ఆమె బావిలోనికి దిగి బలిష్టమైన చేతి కింద ఉండాలి. మనం దీన మనస్కులమై ఉండాలి. వినయము గల వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింపజేస్తాడు, దీనుల యొద్ద ఆయన నివాసం చేస్తాడు, నివసిస్తాడు. దేవుడు నీతో నివాసం చేయాలి అని అంటే ఏమిటండి? గర్వంతో, అహంకారంతో, అహంభావంతో ఉండకుండా వినయము కలిగి విధేయత కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వ విషయాన్ని చెప్తాను, మీరు చదువుతారు. ఏమిటి అని అంటే, 6వ విషయాన్ని ఏమని మనం చదువుతాము అని అంటే, అదే మాట 16వ వాక్యంలో, ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకుంది. కడవను నీళ్లతో నింపుకుంది. కడవ అని అన్నప్పుడు అదొక కుండ లేదా అదొక ఘటం. నీళ్ళు అని అన్నప్పుడు దేవుని వాక్యం. మీరు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, బావి అనే ఈ సంఘములోనికి వచ్చి, అర్థమైందా అండి? అలాగ కుండలు తీసుకొని వచ్చి అలాగ ఒట్టి కుండలు తీసుకొని వెళ్ళకూడదు. ఇప్పుడు కాలువ దగ్గరికి ఇప్పుడు కుండలు కడిగేటప్పుడు బకెట్ తీసుకొని వెళ్తారు. అమ్మా రే నీళ్ళు చూడు, బకెట్ తీసుకొని అంటే వాడు బకెట్ తీసుకొని టిక్ 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 అని కాలువ దగ్గరికి వెళ్ళి మరలా వస్తారు. ఏరా నీళ్ళేవి చూసి రమ్మన్నావుగా, చూసి వచ్చాను. ఒరే వెళ్ళరా అని అన్నాడు అనుకో, మా నాన్న నేను చెప్తే నమ్మట్లేదు, ముందు ఫోన్ అంటాడు. ఇటు ఫోన్ ఇచ్చేదాకా వెళ్ళేటట్లేదు అని చెప్పేసి ఫోన్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వాడు టిక్ 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 అని వస్తాడు. ఎరా నీళ్ళేవంటే అక్కడే ఉన్నాయి నాన్న, కావాలంటే చూడు ఫోటో, కావాలంటే చూడు ఫోటో. ఆ బిడ్డని కాదు నేను అనేది, కొంతమందిని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీళ్ళు అక్కడే ఉంటాయి, వెళ్ళి రావడం కాదు, నీళ్ళు ముంచుకొని రావాలి. అన్న ఏడుస్తూ వచ్చింది మందిరానికి. ఆ ఏడుపు అక్కడే ఆపివేయబడి సంతోషము గలదానిగా దేవుని ఇంటి నుండి ఇంటికి వెళ్ళింది. మనం ప్రార్థన చేయమన్నా, ప్రభువా ఒట్టి కుండతో వచ్చాను నాయన, ఒట్టి చేతులతో వచ్చాను నాయన, అయ్యగారు త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళిపోతాను, లేకుంటే కునికేస్తాను. మరి రాత్రంతా ఎంత ప్రయాసపడ్డానో, అప్పుల బాధ ఎక్కువైపోయి, శ్రమలు శోధనలు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక రాత్రి నిద్ర పట్టక మందిరంలో ఉంటే చాలా బాగా నిద్ర వస్తుంది. అయ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాస్టర్ గారు నిలబడి ప్రసంగం ప్రారంభించాడు. చెప్తుంటే ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. ఒక ఆమె మాత్రం అక్కడ చక్కగా కూర్చొని ఉంది. అందరు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మా మీ ఊరిలో మీటింగ్ పెడితే వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళిపోయారు, నువ్వు మాత్రమే ఎందుకున్నావమ్మా అంటే ఆమె చెప్పిందంట, అయ్యా
మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అలాగ నిద్రలు పడుతుందయ్యా, నేను చాలా రోజులైందయ్యా నిద్రపోక, మీరు ఇంకా కాసేపు మాట్లాడనయ్య, నేను గురకబెడతానేమో. నేను మాట్లాడుతుంటే నాకు నిద్ర వస్తుందయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. ఎఫెసీ పత్రిక 5:27లో వాక్యం అనే ఉదక స్నానం అని రాసి ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో వర్డ్ వాక్యం అనే నీళ్లు, వాటర్, నీళ్లు. ఉదకము అంటే నీళ్లు. ఏ నీళ్లు ముంచుకుంది అని అంటే సంఘం అనే బావిలో ఆమె కడవను దించి, కడవ అంటే ఒక పాత్ర, కడవ అంటే నీ జీవితం, కడవ అంటే నీవు, నీ ఆత్మీయతను నువ్వు ఖాళీ చేసుకొని వస్తే, బావి దగ్గరికి నీళ్ళకి వెళ్తుందన్న, నీళ్ళకి వెళ్తుంటే అక్కడ ఎవరో జామ పండ్లు ఇచ్చారు, అవి కడవలు వేసుకుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎవరో బియ్యం పెట్టారు, అవి వేసుకుంది, కడవలో వేసుకుంది. ఎవరో ఏదో పెడితే లేనిపోని చెత్త అంతా కడవలు వేసుకుంది. ఇప్పుడు వెళ్ళి దాన్ని ముంచుకోవాలంటే అది ఖాళీ చేయబడాలి. కడవ దేవునికి ఇష్టమైన ఈ పాత్ర ఖాళీ చేయబడితే దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ వాక్యము చేత నింపబడుతుంది నీ హృదయం. ఇక్కడ మేము ఆ వాక్యాన్ని ప్రకటించే వాళ్ళమే. నీళ్ళ ట్యాంక్ మీ ఇంటి దగ్గరికి వస్తుంది చూడండి, నీళ్ళ ట్యాంక్ వస్తుంది మీ ఇంటి దగ్గరికి. నీళ్లు తీసుకోవాలో లేదో మీ ఇష్టం, అది మీ ఇష్టం. అది ఇక్కడ మేము వాక్యాన్ని ప్రకటిస్తాము. నీ హృదయాన్ని వాక్యముతో నింపుకుంటావో విడిచిపెడతావో అది నీకే తెలుసు. నీదే చాయిస్. వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఒట్టిగా రావాలి. శనివారం ఉపవాసం ఉండి ఖాళీ చేసుకోవాలి, ఆదివారం రావాలి, ఆసక్తితో ఎదురు చూడాలి. వాక్యముతో నీ హృదయము నింపబడినప్పుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అంతేగాని ఏదో వచ్చి వెళ్ళిపోతే నువ్వు పొరపాటును కూడా నింపబడలేవు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యము. అపోస్తులుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎంత అండి? చివరిలో ఉంటుంది. చివరిలో ఒక పావు గంట సరిపోతుందిలేండి, ఒక 10 నిమిషాలు సరిపోతుందిలేండి. 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు. మీరు చెప్పుకోండి, మేము మాత్రం మా పనిలో ఉంటాం. మాకు సెల్ ఫోన్ లేదా? పక్కోళ్ళని గెలుకోమా, పక్కోళ్ళతో ఆడుకోమా, వేరే వాళ్ళతో మాట్లాడుకోమా, చాటింగ్ చేసుకోమా. వాక్యము సమృద్ధిగా మీ హృదయములలో నింపుకోవాలి, నివసింపనీయాలి. వాక్యం నివసించాలి నీ హృదయంలో. నీ హృదయంలో వాక్యమనే నీరుంటే అపవిత్రాత్మ రాదు. అపవిత్రాత్మ విడిచి వెళ్ళిన తర్వాత దేన్ని వెతుకుతుందో తెలుసా? నీళ్లు లేని చోటు, అంటే వాక్యము లేని చోటు. ఈ రోజున మీరు మరలా భ్రష్టులవ్వడానికి, మరలా పడిపోవడానికి, మరలా కృంగిపోవడానికి కారణం వాక్యము నీ హృదయములో లేదు. వాక్యము ఉంటే అపవిత్రాత్మ రాదు. కాదు, అది రావడం కాదు, అది వెళ్ళిపోయి వాళ్ళకు చూడండి ఎంత ఐక్యత ఉందో. తనకంటే చెడ్డమైన మరీ 7 దయ్యాలను తీసుకొని వచ్చి కాపురం చేస్తుంది. ఈ మనిషి పరిస్థితి మొదట ఉన్నదానికంటే కడమ స్థితి మరీ చెడ్డగా మార్చబడుతుంది. అందుకే వాక్యము నివసించాలి. ఆమె కడవతో నీళ్లు నింపుకుంది అంటే దాని అర్థం ఏమిటంటే వాక్యముతో నింపబడింది. ఆఖరిగా ఒక విషయాన్ని చెప్తాను, ముగిస్తాను. మొదటిది బావి దగ్గరికి వచ్చింది, రెండవది మిక్కిలి చక్కనిది, మూడవది ఆమె కన్యక, నాలుగవది అమ్మా సహవాసం లేదు, ఏ పురుషుడు కూడా లేదు, పరసహవాసం లేదు. ఐదవది బావిలోనికి దిగింది, విధేయత కలిగి జీవిస్తుంది. ఆరవది కడవను నీళ్ళల్లో నింపుకుంది. అంటే అర్థం ఏమిటి? వాక్యాన్ని సమృద్ధిగా నింపుకుంది. ఏడవది ఎందుకో సంపూర్ణం చేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు చెప్పాను. లేకుంటే 4 మాటలు 5 మాటల్లోనే ముగించేస్తాను, వీలైతే 3.
7 అంటే సంపూర్ణత. 7వది ఆమె ఏం చేసిందో చూడండి. మీరు వాక్యాన్ని చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ఆదికాండము 24వ అధ్యాయము 18వ వాక్యము. అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహం ఇచ్చెను. 19-20 వాక్యాలు. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగుమటుకు వాటి నీళ్లు చేదిపోయిదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు బావి వద్దకు పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. 53 గ్యాలన్ల నీళ్లు తాగుతుందంట ఒంటె. 150 లీటర్లు. 2 వారాలు 15 రోజులు నీళ్ళు తాగకుండా బ్రతుకుతుందంట ఒంటె. 15 రోజులు నీళ్ళు తాగకుండా ఎడారిలో ఉండగలుగుతుంది. ఎన్ని నీళ్ళు పోసి ఉండాలి? బావిలోనికి దిగి మళ్ళా చేదుకొని. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో అక్కడ. బావి దగ్గరికి వెళ్ళి కుండను దించి మళ్ళా చేది పోసి నీళ్లు చేది పోసి. గత దినాల్లో మంచి పరిచారకురాలని చెప్పాను ఇదే మాటను బట్టి. కొత్త కొత్త విషయాలు దేవుడు చెప్తూ ఉన్నాడు మనకు. ఆత్మ ప్రత్యక్షతను బట్టి మనం వినాలి, నేర్చుకోవాలి. ఎక్కడ దొరకని ఒక ఉన్నతమైన ఉపదేశాలు మీరు వింటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి హల్లెలూయా. ఆదివారం రోజే వాక్యం వినే సమయంలోనే వినాలి. ఈ వాక్యం రేపు దొరకదు. నిన్నటి వాక్యం ఈరోజు ఉండదు. అదే సబ్జెక్టు చెప్పినా ఉండదు, వ్యాఖ్యానం మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆమె ఏం చేసిందంటే ఎలియాజరుకు నీళ్లు పోసింది, ఒంటెలకు నీళ్లు పోసింది. ఏ నీళ్ళు? కడవలో నింపుకున్న నీళ్ళు. అవునండి. అంటే మనము ఏం చేయాలి అని అంటే ఆ కడవలో చెప్తాను. ఈ కడవలో వాక్యం మాత్రమే కాదు, ఇంకేం నింపుకోవాలో దేవుడు ప్రత్యక్షతనిస్తున్నాడు. చెప్తాను తర్వాత దినాల్లో దేవుని చిత్తమైతే అని అన్ను. ఎందుకంటే పోయినసారి కూడా విత్తనాల గురించి చెప్పేటప్పుడు శనివారం అన్నాను, వర్షం వచ్చింది, అందరం ఆగిపోయాం. రమేష్ అన్న ఒక్కడే ఫోన్ చేశాడు, అయ్యగారు ప్రార్థన ఉందా లేదా అని. మిగతా వాళ్ళు చేస్తారేమోనని మందిరం దగ్గరే కూర్చున్నాను. ఎందుకంటే రావాలని ఆసక్తి లేదుగా. ఉంటే చేస్తాం, లేకుంటే ఎందుకు చేస్తాం? దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. అంటే నువ్వు ఇక్కడ విన్న దేవుని వాక్యాన్ని, నువ్వు ఇక్కడ నింపబడిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, నువ్వు ఇక్కడ పొందుకున్నటువంటి ఆత్మ వరాలను, నువ్వు ఇక్కడ పొందుకున్నటువంటి ప్రార్థనను నువ్వు ఇతరులకు పంచగలగాలి. ఇక్కడ నింపబడాలి, అక్కడ పంచాలి. ఇక్కడ నింపబడాలి, అక్కడ పంచాలి. ఇక్కడ నింపబడు, అక్కడ పంచు. ఇక్కడ నింపుకో, అక్కడ పంచుకో. నింపబడకుండా పంచితే ఏముండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ దశంభాగం ఇచ్చిన తర్వాత వెళ్ళి అక్క దగ్గర అలా మోకాళ్ళు ఉంటే అలా ప్రార్థన చేసి ఏంటి బ్రదరు అని అలాగ బ్యాగులు చేయబెట్టి ఎంత వస్తే అంత ఇచ్చేది. నేను వచ్చేది ఆ బ్యాగ్ అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాగ్. నా ఆత్మీయ తల్లి మేరెక్కగా అలా బ్యాగులు చేయబెట్టి అలాగ ఇచ్చేసేది. ఇంత అని కాదు, చేతికి ఎంత వస్తే అంత. ఆమె దాతృత్వ హృదయం, ఆ పరిచర్య అంత కట్టబడిందంటే ఆమె ప్రయాస ప్రార్థన ఎంతో ఉంది. మనం కూడా ఆశీర్వదించబడాలి అని అంటే పంచాలి అంటే నింపబడాలి. నింపబడకుండా నేను పంచుతాను అని అంటే ఎట్లా ఉంటుందంటే శనిగిన సంచిలో చిల్లరేచి చేయి పెడితే ఆ బెజ్జాలలో నుండి ఏళ్ళు బయటకు వచ్చి ఇట్టిట్టు అన్నట్టు ఉంటుంది. ఇట్టిట్టు ఉంటుంది. అయ్యగారు చిన్న కానుక, అయ్యగారు చిన్నదేవరు ఇమ్మన్నారు. నేను ఇమ్మన్నానా?
నువ్వు ఇయ్యాలనుకున్నదే కదా ఇచ్చేది. బీరువాలో 10,000 ఉంటే 10,000 ఒక్క రూపాయి తీసుకొని వచ్చి నాకు ఇస్తావా? 50 రూపాయలుగా ఇచ్చేది. మాట్లాడట్లేదు, చూసారా? బీరువాలో 50,000 ఉంటే నాకు 50,000 ఇస్తావా? చిన్న కానుకండి 20 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు చిన్న. నేను మీరు అట్లా అంటున్నారని కాదు, చిన్నది అనొద్దు. నువ్వు హృదయంలో ఎంత ఇవ్వాలనుకున్నావో అంతే. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పట్లేదు, చూసారా? నువ్వు చిన్నది 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 అని బట్టి నువ్వు కూడా చిన్నగానే ఉన్నావు. చిన్నగానే ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు నింపుకో, అనేకులకు పంచు, సంపూర్ణంగా పంచు, సంపూర్ణంగా ఇవ్వు. నేను కానుకల గురించి చెప్పట్లేదు, మీకు కానుకల గురించి చెప్పట్లేదు. మీరు ఇస్తున్నారో లేదో నాకు తెలుసు, మీకు తెలుసు. నేను డబ్బు మనిషినో కాదో మీకు తెలుసు, నాకు తెలుసు. నేను దాని గురించి చెప్పట్లేదు, నీ ఆత్మీయత వృద్ధి కోసం చెప్తున్నాను. నువ్వు ఎంత వాక్యాన్ని నింపుకుంటే వెళ్ళి అక్కడ అంత పంచుకుంటావు. ఈరోజు విన్న వాక్యాన్ని నువ్వు ఎవరికొకరికి పంచి వచ్చావనుకో, రేపు వచ్చే ఆదివారానికి ఖాళీ అయిపోతావు, మరలా నింపుకుంటావు. రేపు 1వ తారీఖు ఖాళీ, 1వ తారీఖు 2 రోజుల్లో ఈ వాక్యాన్ని ఎవరికొకరికి, ఆత్మీయతని ఎవరికొకరికి, నీ ప్రార్థన ఇతరుల కొరకు చేసి నీ సహకారం ఇతరులకు నువ్వు అందించగలిగితే నువ్వు ఖాళీ చేయబడతావు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు మరలా నిన్ను నింపుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్లాసు ఖాళీ చేస్తేనే మరలా పోస్తాడు నీళ్ళు అన్న. ఖాళీ చేయకపోతే, భోజనాల దగ్గర చిన్నపిల్లలు ఉంటారు చూడు, ఈడు కూర అన్నం పెట్టాడు కానీ ఈ చిన్నపిల్లోడు మాత్రం అది కొంచెం దాగిన వెంటనే మళ్ళీ పోస్తూ ఉంటాడు నీళ్ళు. ఖాళీ చేయనీయుడు. నీళ్ళు ఉచితంగా ఇచ్చేవి కదా. దేవుడు కూడా మనకు అన్ని ఉచితంగానే ఇస్తున్నాడు. అన్నిటితో మనము నింపబడుదుమగాక. 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ముక్కలు వస్తాయి అని ఎదురు చూస్తే ముక్కే రాదు. ఈడు మాత్రం నీళ్లు పోస్తూనే ఉంటాడు గ్లాసులో. ముక్కలు తినాలా, నీళ్ళు తాగాలా అర్థం కాదు కొంతమందికి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. వంటెలు అని అంటే విశ్వాసం. వంటెలకు నీళ్లు పోసింది ఎలియాజరు, దాసుడికి నీళ్లు పోసింది. ఇప్పుడు మీరు ఏమిటండి, మీరు నింపుకొని ఇటు సేవకులకు అటు విశ్వాసులకు సహకారులుగా పంచేవారిలాగా ఉండాలి. బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ సేవకులకు చెప్తారు. మరి ఆశీర్వాదం వచ్చినప్పుడు పంచుకోవాలి కదా, వద్దా? చెప్పరు మీరు? స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, ఫటాఫట్ చెప్పండి. ఏం చేసింది? లెక్కలేనంతమంది కన్యకలు ఉన్నను ఒక్కతే. ఆ ఊరిలో చాలామంది పిల్లలు ఉన్నను ఒక్కతే. వరుడైనటువంటి ఇస్సాకుకు వధువు. ఎన్ని సంఘాలు ఉన్నా సంపూర్ణ సిద్ధి పొందిన వాళ్ళే రేపు రాకల్లో ఎత్తబడతారు. పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడతారు. అలాగా దేవుని ఎన్నికల్లోనికి నువ్వు రావాలి అంటే నువ్వు ఏర్పాటు చేయబడాలి, నియమించబడాలి. బావి దగ్గరికి రావాలి. అమ్మా, మిక్కిలి చక్కగా ప్రవర్తించాలి. అమ్మా, పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. ఏ పురుషునితో కూడకూడదు, సహవాసం ఉండకూడదు. బావిలోనికి దిగాలి, కడవను నింపుకోవాలి. నింపుకున్న కడవను మరలా ఇతరులకు పంచాలి. మోకరించండి, తీర్మానం చేసుకో.